హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా పేషెంట్స్ మాకు కాల్ చేసి అడుగుతున్నారండి. రతిలో పాల్గొనేటప్పుడు అంగం పైన స్పర్శ జ్ఞానం కలగడం లేదని, లేదా స్పర్శ అనేది పూర్తిగా తెలియడం లేదు అని, లేదా అనుభూతి చెందడం లేదు అని. సో దీనికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారండి. ముఖ్యంగా హస్తప్రయోగం లాంటి అధికంగా చేయడం, శరీరాన్ని ఎక్కువగా అంటే అంగం పైన ఉన్నటువంటి చర్మాన్ని ఎక్కువగా రాపిడికి గురి చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్పర్శ జ్ఞానం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో తిరిగి ఆ స్పర్శ జ్ఞానాన్ని పొందడానికి ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తానండి. సో ఈ చిట్కాను కనుక క్రమం తప్పకుండా 30 నుంచి 45 రోజుల పాటు కనుక ఉపయోగించినట్లయితే మీరు కోల్పోయినటువంటి ఆ స్పర్శ అనుభూతి అనేది తిరిగి మీరు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఈ సమయంలో చాలా మంది కూడా హస్తప్రయోగం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు హస్తప్రయోగం అనేది చేయకుండా ఉండడం అనేది అవసరం. అంతేకాకుండా ఒకవేళ మ్యారేజ్ అయ్యి భార్యతో పార్టిసిపేట్ చేయవలసిన సమయంలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఆ చిట్కా ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావాల్సిన కేవలము రెండే ఐటమ్స్ అండి, ఓకేనా. ఒకటి దూలగొండి చెట్టు, రెండోది నువ్వుల నూనె. ఈ రెండింటిని దూలగొండి చెట్టు అనేది సమూలంగా తీసుకొని వచ్చి బాగా దంచి ఆ రసాన్ని నువ్వుల నూనెలో వేసి నిదానంగా మరగనియాలి. కొద్దిసేపటికి ఆ రసం అంతా కూడా విరిగైపోయి ఆయిల్ మాత్రమే మిగిలిపోతుంది. అప్పుడు ఆ ఆయిల్ తీసుకొని మనం వాడుకోవాలి. లేదా సార్ ఈ దూలగొండి చెట్టు మాకు ఇక్కడ దొరుకుతుంది సార్, మేము సిటీలో ఉంటాం, ఆడుంటాం, ఏడుంటాం, మాకు ఎలా దొరుకుతుంది సార్ అనుకునే వాళ్ళు దూలగొండి చూర్ణాన్ని తీసుకోవచ్చు. దూలగొండి చూర్ణము మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్గా ఉంది. అండ్ లేదంటే ఆన్లైన్లో కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా తీసుకున్నటువంటి ఈ చూర్ణాన్ని సుమారుగా మీరు 1/2 లీటరు నువ్వుల నూనె తీసుకున్నారు అనుకోండి. ఇందులో మీరు కనీసము ఒక 50 గ్రాముల ఈ దూలగొండి చూర్ణాన్ని వేసి నిదానంగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత చూర్ణం అంతా కూడా నలుపు రంగులోకి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని చల్లార్చి వడబోసుకొని ఆ చూర్ణం రాకుండా కేవలం నూనెను మాత్రమే వడబోసుకోవాలి. ఇలా వడబోసుకున్నటువంటి ఈ నూనెను రోజుకు 2 సార్లు ఉదయం రాత్రి కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని చర్మం పైన మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు చేసుకున్న తర్వాత ఒక గంట సమయం దాకా దాన్ని క్లీన్ చేయకుండా అలాగే వదిలేసి గంట తర్వాత, ఒకవేళ ఉదయం అనుకోండి స్నానానికి 1 గంట ముందు, రాత్రి అనుకోండి ఒకవేళ రాసుకొని అలాగే పడుకున్నా కూడా ఏమీ కాదు. ఒకవేళ ఆ సమయంలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చినా కూడా ఎవరికి ఏ సమస్య ఉండదు. ఇలా క్రమం తప్పకుండా 30 నుంచి 45 రోజుల పాటు కనుక మీరు చేసినట్లయితే మీరు కోల్పోయినటువంటి ఈ స్పర్శ జ్ఞానం అనేది తిరిగి పొందడం అనేది జరుగుతుంది. చాలా మందికి అనుభూతి చెందడానికి స్పర్శ జ్ఞానం అనేది చాలా అవసరం. కాబట్టి ఇలాంటి స్పర్శ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. దానివల్ల మీరు ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేసినా ఆ అనుభూతి కానివ్వండి, ఆ భావం కానివ్వండి మీకు పూర్తి స్థాయిలో మీరు అనుభవించలేరు. కాబట్టి తిరిగి ఇలాంటి సందర్భాలలో ఈ చిట్కా ద్వారా మీరు మీ సమస్యను మళ్ళీ తిరిగి నార్మల్గా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ముందు ఇంకెన్నో చెప్తూ ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయలేదు. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మళ్ళీ మీకు ఎక్కడ దొరకవు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ అది నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల మరెంతో మంది సమస్యతో బాధపడిన వారికి ఈ వీడియో అనేది షేర్ అవ్వడం జరుగుతుంది, ఓకే. అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా ఇస్తాము, ఆ అడ్రస్ ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అంతేకాకుండా డిస్క్రిప్షన్ లో మా గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.